నమస్కారం. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా మరికొంతమంది దాతలతో ముఖాముఖి పరిచయ కార్యక్రమానికి పునఃస్వాగతం. శంకర నేత్రాలయ సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా మేసు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ కార్యక్రమం నిరాటంకంగా అనేక రాష్ట్రాలలో మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి కంటి వైద్య సహాయం అందిస్తోంది. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆర్థిక సహాయం చేస్తూ ప్రోత్సహిస్తున్న ఎందరో మహానుభావులు. ఈనాటి మా ఈ ముఖాముఖి కార్యక్రమంలో కొంతమంది దాతలతో పరిచయ కార్యక్రమం, వారి అభిప్రాయ సేకరణ మరియు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా వారి సూచన సలహాలతో కొనసాగుతుంది. కార్యక్రమంలో మధ్య మధ్య ఔత్సాహిక కళాకారులతో తెలుగు, హిందీ సినీ గీతాలతో సంగీత విభావరి కూడా ప్రసారం చేయడం జరుగుతోంది. శంకర నేత్రాలయ USA ప్రస్తుత అధ్యక్షులు, శంకరరత్న అవార్డు గ్రహీత శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తారు. బాలాగారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామపాలి గారు ఫర్ కోఆర్డినేటింగ్ అండ్ హోస్టింగ్ టుడేస్ ప్రోగ్రామ్. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే నానుడితో మా సంస్థ ఫౌండర్ లేట్ డాక్టర్ SS బద్రీనాథ్ గారు శంకర నేత్రాలయ 1977లో చెన్నైలో స్టార్ట్ చేశారు. ఈరోజు శంకర నేత్రాలయ నిర్వహిస్తున్న జూమ్ కార్యక్రమానికి విచ్చేసిన దాతలందరికీ శతకోటి వందనాలు. తర్వాత క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ పెన్సిల్వేనియా శ్రీని ఈమని చాలా వెరీ తరోగా ఉంటారు. ఏ టాస్క్ తీసుకున్నా తను స్పాన్సర్ చేస్తున్నా అని అన్నాక ఆల్మోస్ట్ 1 year టైం ఉంది. దాదాపు నాకు ఆల్మోస్ట్ ఎప్పుడు మాట్లాడినా నేను అన్నాను, శ్రీని మీది 1 year ఉందండి, 2 నెలల ముందు మాట్లాడవచ్చు అంటే, లేదు నాకు అట్లా అంత ఫోకస్డ్గా తను టోటల్ తను తన మిస్సెస్ ఇద్దరు వెళ్ళి క్యాంప్ చేశారు. తన మాటల్లో వాళ్ళ క్యాంప్ ఎలా జరిగింది, ఏ ఊర్లో, అవన్నీ విందాము. నమస్తే బాల. ఈరోజు ఇలా మీరు అందరినీ కలిపి వాళ్ళ అనుభవాలు పంచుకునేట్టుకు చేయడం అనేది ఇక ముందు చేయబోయే వాళ్ళకి ప్రభావితం చేయడానికి ఖచ్చితంగా కారణం అవుతుంది. ఇది ఇలా చేయటం ఆలోచన, దాన్ని ఆచరణలో పెట్టడం మీకు ముందు ఇంకా చేసే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి, దానివల్ల ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేది బాలగారు చెప్పారు, మళ్ళీ నేను చెప్తున్నానని కాదు. అలాగే అన్ని దానాల్లోకి కంటి దానం కూడా చాలా ముఖ్యమైన దానం. దానివలన మనం వాళ్ళకి చూడటానికి చూపించినప్పుడు వాళ్ళు ప్రతిరోజు చూసేది, దానివల్ల నేర్చుకునేది, దానివల్ల వాళ్ళకి ఉపయోగపడేది, ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఏదైనా చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అలా ఆలోచించిన తర్వాత బాలాగారు మొదట అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తాను బాలాగారు, కాకపోతే ఎప్పుడు ఏంటనేది మీతో కనుక్కొని చేసిన తర్వాత నేను నవంబర్లో జరిగిందండి. మొన్న 2024 నవంబర్లో వెళ్ళి నేను పుట్టి పెరిగిన గ్రామంలో సర్పంచి వాళ్ళ ఆవిడ అలాగే వాళ్ళ సహాయం తీసుకొని నేను వెళ్ళి అంత ఏర్పాట్లన్నీ చూసి ముందుగానే పేపర్లు అవి ముద్రించి అట్నంతా చుట్టుపక్కల గ్రామాల్లో పంచిచ్చి, అలాగే నాకు పాత స్నేహితుల సహాయ సహకారాలతో చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాల్లో ప్రచారం చేయించి మొత్తం మీద ఒక 790 మందిని ఏమో ఈ కార్యక్రమానికి వచ్చేటట్లు చేయగలిగాము. సో ఇలాంటి ప్రోగ్రాం వల్ల మనం చేసే పనులు వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎలాంటి తేడా, ఎలా వాళ్ళ మెరుగుపడతాయి వాళ్ళ జీవితాలని అనేది నేను ప్రత్యక్షంగా చూశానండి. ఇలా ఎప్పుడైనా సరే మనం వాళ్ళకి డబ్బులు ఎంత ఇచ్చామనే దానికన్నా వాళ్ళ జీవితంలో మనకి వెలుగునిచ్చామనే సంతృప్తి నాకు. నేను ఇంతకుముందు చాలా ప్రోగ్రాంలు చేశాను, చాలాసార్లు వెళ్ళాను, కానీ ఇలా చేయటం వలన నాకేదో నా జీవితంలో ఏదో ఒక వెలితి పుచ్చుకోగలిగాను అనేది నాకు ఇప్పటికీ ఆ అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇలా పంచుకోగలిగితే మనము ఇక ముందు కూడా ఎవరన్నా ఇలాగే
వాళ్ళు మన సహాయ సహకారాలతో ఎంతో కొంత వాళ్ళు చేయించుకోలేని వాళ్ళకి, లేకపోతే పెద్దవాళ్ళు పిల్లలు వదిలేసిన వాళ్ళకి, లేకపోతే చాలా రోజుల నుంచి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్టు చేయించుకోలేకపోయినా, నిన్న కూడా చాలా మంది మాట్లాడారు. వాళ్ళందరికీ ఇలా చేయటం వల్ల వాళ్ళు ప్రతిరోజు చూసే చూపులో కానీ, వాళ్ళు చేసే పనిలో కానీ మనం చేసిన దాని వలన వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుందనేది నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సమయాన్ని నాకిచ్చి, నన్ను ఇలా రప్పించి, నా అనుభవాన్ని పంచుకునేందుకు దోహదపడిన బాలా గారికి కృతజ్ఞత తెలుపుతా, అలాగే శంకర నేత్రాలయ ఇలాగే ఇంకొక 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఇలాగే జరగాలని, ఇలాగే బాలా గారి సంకల్పాన్ని ఇలాగే జరిపిస్తూ ఉండేవాళ్ళు ముందు ముందు ఇంకా రావాలని కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీని ఫర్ యువర్ కైండ్ వర్డ్. తర్వాత భాస్కర్ గంగిపాముల, చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళు కమ్యూనిటీకి, నాట్ జస్ట్ ఫర్ శంకర నేత్రాలయ, ఏ కాజ్ అయినా కూడా మీరు ద వే హౌ యూ హెల్ప్ అనేది నేను చాలాగా విన్నాను. ఒకసారి మీ గ్రామంలో ఎక్కడ చేశారు, మీ సాటిస్ఫాక్షన్ మీ మాటల్లో వినాలని ఉంది మా ఐ క్యాంప్. షూర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ బాలా గారు. అండ్ ఇది మంచి కార్యక్రమం, అందరినీ తీసుకొచ్చేలా. ఇప్పుడు నాకంటే మన ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఈ ఫీలింగ్తో. ఇట్స్ వెరీ ఎమోషనల్. రామ్ గారు కానీ శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి మాకు. అదే ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేము ఎలా మా ఫ్రెండ్స్తోనూ ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాగా అయిందనమాట. సో కమింగ్ టు మీ అంటే, నేను యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం సియాటిల్లో ఉంటున్నాం. లాస్ట్ 20 years నుంచి సియాటిల్లో ఉంటున్నాము. హైదరాబాద్ నుంచి మూవ్ అయ్యాము. వినోద్, రామ్ గారు నాకు ఆల్మోస్ట్ 15 నుంచి పరిచయము. వినోద్ కూడా 10 years నుంచి పరిచయము. వినోద్ మామూలుగా మేము వచ్చినప్పుడు ఏమైనా ఉన్నప్పుడు మమ్మల్ని అడుగుతుంటారు కదా, సరే మామూలుగా క్యాజువల్గా ఒక వన్ ఆఫ్ ది డొనేషన్ కింద అనుకుని నేను ఇచ్చాను అనమాట. స్టార్ట్ చేసి నేను ప్రామిస్ చేశాను. బట్ ద వే వినోద్ పుష్ చేసినప్పుడు డెఫినెట్గా చేద్దామని చెప్పేసి, నేను లక్కీగా ఏంటంటే ఆ టైంలో ఇండియాకి వెళ్తున్నాను. మా ఫాదర్ పేరు మీద చేద్దాం అనుకుంటున్నాను. మనోడు కూడా అది కూడా వినోద్ ఐడియా ఇచ్చారనమాట. అన్న మీ నాన్నగారి పేరు మీద, అంటే ఎవరైనా పెద్దవాళ్ళ పేరు మీద చేస్తారంటే చేయండి అంటే, అప్పుడు మా నాన్నగారి పేరు ఒక 4 years బ్యాక్ అండ్ పాండమిక్ టైంలో చనిపోయారు అనమాట. అప్పుడు అదే ఆల్మోస్ట్ సిమిలర్ టైం వినోద్ సపోర్ట్తో సో నేను స్టార్ట్ చేసాం అది. సో నేను వెళ్తాను లేదు నాకు డౌట్, బట్ లక్కీకి లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్లో ఇండియా వెళ్ళాం మొత్తం ఫ్యామిలీ అందరూ. మేము, మా పిల్లలు, మా వైఫ్, మొత్తం 4 వెళ్ళామన్నమాట అండి. వెళ్ళినప్పుడు అప్పుడు కూడా డిసెంబర్ లాస్ట్ వీక్లో చేయాల్సింది. నాకు బికాజ్ ఆఫ్ మా మదర్కి ఒంట్లో బాగోకపోవడం వల్ల నేను పోస్ట్పోన్ చేశాను. ఇప్పుడు వద్దులే నెక్స్ట్ ఇయర్. అప్పుడు మీకు కూడా కాల్ చేశాను బాగా, గుర్తుందో లేదో. తర్వాత చేద్దాము, వద్దులే సార్ ఇప్పుడు నాకు అంత కష్టంగా ఉంది ఫ్యామిలీ సిచ్యువేషన్ అది ఇది అంటే, లేదండి ఇది మంచి ఆపర్చునిటీ, కలిసి మనం చేద్దాము అని చెప్పేసి మీరు వినోద్ నన్ను పుష్ చేశారు. సో January 3rd మూవ్ చేసాం అనమాట. సో లక్కీగా నేను ఆ టైంకి నేను వెళ్ళింది ఏంటంటే January 2nd రోజు, అంతకుముందు 2 రోజుల ముందు స్టార్ట్ చేసాము. సెకండ్ రోజు నైట్ 10 o'clock 8 o'clock భీమవరం వెళ్ళానండి. బట్ ఆల్మోస్ట్ 6:30కి దిగి ఇంకా ఇంటికి వెళ్ళకుండా అదే కారులో మొత్తం మా లోకల్ పొలిటీషియన్స్ కానీ, లోకల్ లీడర్స్ కానీ, కమ్యూనిటీ లీడర్స్ అందరినీ కలిసేసి ఇన్వైట్ చేసేసి నెక్స్ట్ డేకే ప్లాన్ చేసాం అనమాట. అప్పటికి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను ఇలా చేయాలి దాన్ని. బట్ ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్, ఎందుకంటే మనం మంచి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మేబీ బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా వస్తాయి అనుకుంటండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా అవుతుందండి. ద ఓపెనింగ్ సెరమనీ ఇట్ సెల్ఫ్ లైక్ ఆల్మోస్ట్ 200 people రావటం. మాకు లోకల్ కాలేజ్లో, డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో చేసాం అనమాట అండి. ఇది మా భీమవరంలో మా ఫాదర్ పేరు మీద డిఎన్ఆర్ కాలేజ్లో చేసాం అనమాట. సో ఆ బ్లెస్సింగ్స్ వల్ల ఏమో కానీ చాలా బాగుంది. ఫస్ట్ డే ప్రోగ్రామ్ బాగా అయింది. తర్వాత ఆల్మోస్ట్ 900 స్క్రీనింగ్స్ అయినాయండి. ఐ థింక్ 83 ఆపరేషన్స్ ఎన్నో అయినాయి అనమాట. అక్కడికి వెళ్ళి చేసినప్పుడు మాత్రము, అంటే రామ్ గారికి కానీ శ్రీనివాస్ గారికి చెప్పినట్టు ఆ ఎనర్జీ కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం టోటల్గా డిఫరెంట్ అండి. లైక్ నేను పర్సనల్గా ఉండటం వల్ల మా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు. మా పిల్లలతో సహా ఫస్ట్ ప్రోగ్రాము, లాస్ట్ ప్రోగ్రాము మేము 4 ఉన్నాం అనమాట అండి. ప్లస్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే, ఐ హ్యావ్ టు మెన్షన్ ద టీమ్ అండ్ హూ కేమ్. అసలు అంత డెడికేషన్ నేను ఎక్కడ చూడలేదండి. అంటే లైక్ ఇన్ ద వే దే మార్నింగ్ 8 కల్లా ఆర్ 7 కల్లా వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ దే విల్ కమ్. వాళ్ళకి కావాల్సిన మినిమం థింగ్స్ ఏవో అడుగుతారు అంతేనండి. అంతకుమించి డిమాండ్స్ కూడా ఏం లేవు. ఎంత స్మూత్గా, ఎంత టీమ్తో నేను చేయడం అనేది అద్భుతంగా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండి ఆపర్చునిటీ. మళ్ళీ వినోద్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. రామ్ గారు థ్యాంక్స్ ఫర్ సపోర్ట్, అండ్ బాలా గారు అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరో చక్కటి సినీ గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు లాస్ ఏంజలస్కు చెందిన రంగరాజ్ శర్మ, మరియు వాణి కొమరగిరి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి కాల్‌లో స్పాన్సర్ సూర్య గంగిరెడ్డి ఫ్రమ్ లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా. సో, రానా అనే సంస్థ ద్వారా వాళ్ళు సహాయం అందించి క్యాంప్ చేశారు. శంకర్ నేత్రాలయకి మీ మాటల్లో వినాలి, చెప్పండి. నేను సూర్య గంగిరెడ్డి అండి. నమస్కారం. Balana, thank you very much for giving us this opportunity. స్వతహాగా చేసుకునే దానికన్నా ఒక ఆర్గనైజేషన్గా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళగా మేము మా వంతు ప్రయత్నం చేస్తూ రానాని స్థాపించుకొని చిన్న ఆర్గనైజేషన్ లాగా చేస్తూ వస్తున్నాము. అక్కడ రాయలసీమలో పనులు కానీ కొంచెము. కానీ శంకర్ నేత్రాలయ గురించి విన్నాను చాలా, చేసిన స్నేహితుల ద్వారా కానీ, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొన్ని క్యాంప్స్ రన్ చేసిన వాళ్ళు కానీ, మేసు చెన్నై నుంచి వచ్చి పుట్టపర్తిలో కొత్తది వస్తుంది అంటే వి గాట్ ఆల్ ఎక్సైటెడ్ బికాజ్ అది రాయలసీమకు ఇంకా ఎక్కువ ప్రాంతంగా ఉంటుంది, ప్లస్ చాలా ఎక్కువ చేయొచ్చు క్యాంప్స్ అనే ఉద్దేశం కూడా బాగా అనిపించింది మాకు. సో ఫస్ట్ క్యాంపు జరగడం మా పల్లెలో చాలా మంచిగా అనిపించింది. అది ఆర్గనైజేషన్ ద్వారా రన్ చేయడం ఇంకా సంతోషం అనిపించింది. ప్లస్ 10 మంది ఇంకా ఇనిషియేట్ తీసుకొని చేస్తారు, ఒక నలుగురు చేతులు కలుపుకున్న పెద్ద సాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో అలా చేశాము. చాలా అంటే విర్ ఆల్ హియర్, అమెరికాకు వచ్చేసి ఏదో బాగా ఉన్నాం అందరము, ఏదో ప్రయత్నం చేస్తున్నాం ఇండియాలో చేద్దామనేసి. ఈ ఖచ్చితంగా అయితే ఈ ఐ సర్జికల్, మేసు, శంకర్ నేత్రాలయ వాళ్ళు చేస్తున్న కార్యక్రమంతో టైఅప్ కావడము, చేయడము ఎంత ఆనందకరంగా ఉందంటే, దెర్ ఆర్ ఫ్యూ రిజల్ట్స్ విచ్ యూ మైట్ సీ, యూ మైట్ నాట్ సీ. కొన్ని చేసే పనుల్లో మనము చదువులకు కానీ కొన్ని లాంగ్ రన్ మీద ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము మంచి చేద్దామనేసి, జీవితాలకు కానీ ప్రాంతముకు కానీ. బట్ దిస్ ఈజ్ వన్ థింగ్ వేర్ యు సీ దట్ రైట్ అవే. ఒక సర్జరీ అయిన తర్వాత ఆ పెద్దవాళ్ళు కనిపిస్తుంది, స్వామి భలే కనిపిస్తుంది అని చెప్పే ఆనందం మాటలు చాలా వీడియోల్లో చూసాము, చాలా ఊర్లలో జరిగిన క్యాంపుల్లో. అది అన్బిలీవబుల్ ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ దట్ విజన్ ఫర్ పీపుల్. ఒక డెకేడ్ నుంచి 2 డెకేడ్స్ నుంచి చేసుకోగలరు వాళ్ళు. బిడ్డలు సిటీల్లో ఉంటారు, తీసుకెళ్ళలేరు, తీసుకెళ్తారు, వెళ్దాము వెళ్ళొద్దు అనుకుంటూ ఉండే ప్రయత్నాల్లోనే నడుస్తూ ఉంటుంది జీవితం. వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి, వాళ్ళ గడప దగ్గర తీసుకెళ్ళి బస్సులు పెట్టేసి చేస్తున్న సర్జరీ, మేసు క్యాంప్స్ మాత్రం ఇట్స్ అ వెరీ డైరెక్ట్ ఇంపాక్ట్ విచ్ వి ఆల్ కెన్ సీ దట్. సో దట్ హ్యాస్ బీన్, చాలా మంది చేసిన వాళ్ళు రెండోసారి మూడోసారి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అయితే ఆ ఇంపాక్ట్, అది చూసిన వాళ్ళ మాటల్లో వినడం కానీ, ఆనందం కానీ, ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద డోనర్స్ హు ఆర్ డూయింగ్ దిస్. యూఆర్ జస్ట్ ట్రైంగ్ టు డూ ఎ లిటిల్ బిట్ ఆఫ్ హెల్ప్, బట్ కళ్ళు కనిపిస్తున్న వాళ్ళకు అంటే వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. అది చాలా మంచిగా అనిపిస్తుంది. దట్స్ అ గ్రేట్ జెస్చర్ ఫ్రమ్ శంకర్ నేత్రాలయ టీమ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టీమ్, అందరు బిఓటీస్ హూ ఆర్ ఆల్ పార్ట్నర్డ్ విత్ శంకర్ నేత్రాలయ. Really appreciate all your help అండి. ఇక్కడ మీరు చేస్తున్నది, we're all just facilitating something what we can do back home and support them. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య, థ్యాంక్ యూ. తర్వాత మన గెస్ట్ రామ్ కుట్టి గారు, సియాటిల్ నుండి. రామ్ గారు, మీ గురించి చాలా విన్నాను, వినోద్తో మాట్లాడినప్పుడల్లా మీ గురించి, భాస్కర్ గారి గురించి చెప్తూనే ఉంటాడు. సో మీరు మీ క్యాంప్ ద్వారా మీ ఊర్లో ఎలాంటి సేవలు చేశారు, మీ అనుభవాలు తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. నమస్కారం బాలా గారు, థ్యాంక్ యూ. ఇది మా అక్కయ్య జ్ఞాపకార్థం చేశానండి. మా అక్కయ్య కోవిడ్లో చనిపోయింది. సో శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎన్ని చేసినా, మన వాళ్ళకి ఎన్ని చేసినా ఏదో ఒక లోటు ఉంటుంది. సో వినోద్ భగవంతుడి దయ వల్ల నాకు ఇలాగా అవకాశం ఇచ్చి కల్పించాడేమో అనిపించింది. ఇది చేస్తున్న 10 రోజులు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే, మా అక్కయ్యకి ఏదన్నా చేయలేకపోయాను అనేది ఏదన్నా ఉంటే అది ఈ ప్రోగ్రామ్ ద్వారా చేశాను. అది మంచి సాటిస్ఫాక్షన్ ఇప్పించింది. దాదాపు 780 మంది స్క్రీనింగ్స్ చేసాం 10 రోజుల్లో. అదేదో మ్యాజిక్ నెంబర్ లాగా కూడా 111 మందికి సర్జరీస్ చేశాము. ఆ సర్జరీ చేసిన తర్వాత కూడా మా అక్కయ్య పిల్లలు, అక్కడ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ, లోకల్ ఎమ్మెల్యేస్, కిరణ్ గారు చెప్పినట్టు
ఇది మీరు ఈ ఎస్టాబ్లిష్ చేసిన ఈ ప్లాట్ఫామ్ వెల్ ఆర్గనైజింగ్ గా, వెల్ ఆయిల్డ్ మిషన్ లాగా నడుస్తుందండి. వెళ్ళిన చోటల్లా ఈ మొబైల్ యూనిట్స్ ఒక రిథమ్ లో, ఒక ప్యాటర్న్స్ లో, ఒక టెంప్లెట్ లాగా వెళ్ళిపోతూ ఉంది. లోకల్ ఎమ్మెల్యేస్ కానీ, మీడియా కానీ, మాకు ఒక టెంప్లెట్ ఎగ్జిక్యూషన్ లాగా ఈజీగా జరిగింది. అది ఇప్పటికీ ఉంది. అది ఇంకా నేను మొన్న కూడా ఒక ఫంక్షన్ లో కూడా చెప్పినాను వినోద్కి, నేను ఐ విల్ సైన్ అప్ ఫర్ దిస్ ఇయర్ ఆల్సో, అది నెక్స్ట్ ఇయర్. భగవంతుడు మనకి ఇచ్చినంత కాలం ఎంత ఇస్తున్నాం, మనం ఇచ్చిన దాంట్లో వాళ్ళకి ఎంతో నేతదానం జరిగి వాళ్ళ జీవితాలు వెలుగుల్లోకి వస్తున్నాయి అనే శ్రీనివాస్ గారు తెలుగులో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకంటే బాగా. బట్ ఆ సాటిస్ఫాక్షన్ అయితే కలిగింది. మమ్మల్ని చూసి ఇంకా ఒక 10 మంది వచ్చి చేస్తే చాలా బాగుంటది. అండ్ నేను డెఫినెట్గా దిస్ నాట్ అ వన్ టైమ్ థింగ్. బాలా గారు, వినోద్కి చెప్పాను, విల్ కంటిన్యూ టు డూ ద నెక్స్ట్. ఎక్కడన్నా వేరే పార్ట్నర్షిప్తో కానీ, లేకపోతే నా సొంతగా కానీ, మళ్ళీ హైదరాబాద్లో కానీ, సికింద్రాబాద్లో కానీ, మన లొకేషన్స్లో మన మేసు యూనిట్ని ముందుకు తీసుకొచ్చి ఇంకా కొంతమందికి మనం నేతదానం చేస్తే అది మనకి, మన పిల్లలకి, మనందరికీ బ్లెస్సింగ్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రామ్ గారు. మీ సిస్టర్ పేరేంటండి? వసుంధర అండి. వసుంధర. సో వసుంధర గారికి మీరు ఇచ్చిన ఘనమైన నివాళిగా మేమందరం కూడా తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. యు డిడ్ ఏ వండర్ఫుల్ ట్రిబ్యూట్. చాలా చాలా థ్యాంక్స్ రామ్ గారు. తప్పకుండా మీరు మళ్ళీ చేసినప్పుడు వినోద్ ద్వారా మాకు తెలియజేస్తే విల్ ఫైండ్ ద అప్రాప్రియేట్ స్లాట్. ఇప్పుడు మరో చక్కటి సినీ గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటాకు చెందిన శ్రీవల్లి శ్రీధర్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఐ థింక్ మన సతీష్ కుమార్ సేగు. నా పేరు సేగు సుబ్బారావు అండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం. వింజమూరు అనేది మండల హెడ్ క్వార్టరు. మేము మండల హెడ్ క్వార్టర్లో చేయించాము ఐ క్యాంపు శంకర నేత్రాలయం ద్వారా. చుట్టూరు చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా వచ్చారు. డాక్టర్స్ చెన్నై నుంచి వచ్చి చాలా మంచిగా చూశారు. చాలా మంచిగా ఆపరేషన్లు చేశారు. డాక్టర్లందరికీ మంచిగా అకామిడేషన్ ఇచ్చాము, మంచి ఫుడ్ ఇచ్చాము. తర్వాత ముఖ్యంగా వచ్చిన పేషెంట్లందరికి కూడా ఫుడ్ ఏర్పాటు చేశాం. ఆ 10 రోజుల పాటు 180 మందికి ఆపరేషన్లు చేయించాము. 160 మందికి సెలెక్ట్ అయిన వాళ్ళకి చెన్నైకి పంపించాం. అంటే దాదాపు టోటల్ వచ్చి 340 మందికి చేసినట్టు లెక్క. ఒక 1000 మందికి చెకప్ చేయించారు. చాలా చాలా ఊర్లో మెచ్చుకుంటూ ఉండరు, చాలా సంతోషపడుతుండరు. కొంతమంది పాపం ఆ విధంగా చేయించుకోలేని స్థితిలో ఫైనాన్స్‌గా లేనోళ్ళు కూడా చాలా సంతోషపడి చాలా మంచిగా చేయించుకున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను 1990లో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్‌గా చేశాను. ఆ రోజుల్లో ఒక 100 మందికి పైన ఆపరేషన్ చేపించాను ఫ్రీగా. అదే పరిస్థితి. ఇప్పుడు పాపులేషను దాదాపు అప్రాక్సిమేట్లీ 40,000 ఉంటుంది. ఈ 40,000 జనాభా మందికి తెలియటమే కాకుండా వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ ఇలాకా పేదోళ్ళను అందరిని పిలిపించుకొని వచ్చి చాలా మంచిగా జరిగింది క్యాంపు. చాలా సూపర్‌గా. ఉంటానండి. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ అండి. మా నాన్నగారి 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా నేను ఈ రకమైన క్యాంపు ఆ టైంలో చేసి, అమ్మ నాన్న వెళ్ళారు క్యాంపుకి, వాళ్ళ దగ్గర ఉన్నారు. సో నేను వెళ్ళలేకపోయాను ఇక్కడ కొన్ని వర్క్స్ మూలంగా. సో కానీ చాలా అద్భుతంగా జరిగింది. లోకల్ పీపుల్, మా చిన్నప్పుడు చదువు చెప్పిన సారు ఆర్గనైజ్ చేసి ఆయన మొత్తం ఓనర్షిప్ తీసుకొని నాకు చాలా లోకల్ సపోర్ట్ దొరికింది. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను ఆ ఊర్లో. ఇంక తర్వాత చదువుల కోసం అట్లా వచ్చేసేసి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అమెరికాకి వచ్చేసాను కాబట్టి, బట్ స్టిల్ వాళ్ళందరూ ఆ రూట్స్ మర్చిపోకుండా నేను చేసినందుకు చాలా అద్భుతంగా మంచి సపోర్ట్ ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది.
అండ్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ బాలా గారు అండ్ థ్యాంక్ యూ ఫర్ మెస్ టీమ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నమస్కారం. తర్వాత ఒకటేంటంటే మనకు కొందరు స్పాన్సర్స్ ఒక క్యాంపు, 2 క్యాంపులు, 3 క్యాంపులు, 10 క్యాంపులు ఇలా చేసిన వాళ్ళున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అట్లాంటాకు చెందిన శేష్ శర్మ గారు ఒకప్పుడు 1 క్రోర్ డొనేట్ చేస్తే తన 1 క్రోర్‌తో 15 క్యాంపులు చేశాం. 15 క్యాంపులు. సో, కానీ ఒక కొత్త తరహా ఏంటంటే ఒక స్పాన్సర్ చేసిన 3 క్యాంపులు 3 రాష్ట్రాల్లో జరిగాయి. సో, అది మన రెడ్డి ఉరిమింది గారు తన మాటల్లో ఆ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తారు. తన ఫ్రెండ్ అరవింద్ కృష్ణస్వామి చేసిన 3 క్యాంపులు 3 రాష్ట్రాల్లో జరిగింది. సో, తన మాటల్లో తన ఎక్స్‌పీరియన్స్. అందరికీ నమస్కారం అండి. మనకు ఒక సామెత ఉంది. మీకు వ్యవసాయదారులకు తెలుస్తుంది ఇది. పరిగేరుకునేవాడికి ఎవడో వచ్చి పుట్టెడు ధాన్యం ఇచ్చాడంట. అంటే పరిగేరుకోవడం అంటే పంట కోసిన తర్వాత అక్కడక్కడ మిగిలిపోయినటువంటి ఇవి కంకులు ఉంటాయి కదా! ఆ ధాన్యం. ఆ విధంగా కోవిడ్ 2019లో జేసుదాస్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కోవిడ్‌లో ఏం చేయాలని ఆలోచిస్తూ ప్రోగ్రామ్‌ని క్యాన్సెల్ చేసి డాలస్‌లో ఏం చేస్ ఏం చేయాలని ఆలోచిస్తూ మా క్లాస్‌మేటు అరవింద్ కృష్ణస్వామికి ఫోన్ చేస్తే, "ఇబ్బందేమి లేదు. ఐ విల్ సెండ్ యూ సమ్" అన్నాడు. ఏం పంపుతాడో ఏమో అనుకుంటే మరుసటి రోజు 18 అమెజాన్ షేర్స్ పంపారాయన. అప్పట్లో అది $3,000 పై చిలుకుంటుంది. ఒక $50,000 పై చిలుకనమాట. ఆ సహకారంతో మనం ఇప్పుడు 3 రాష్ట్రాల్లో క్యాంపులు ఆయనవి జరిగాయి. అరవింద్ కృష్ణస్వామి డాలస్‌లో నాతో పాటు 35 సంవత్సరాల క్రితం ఇక్కడ చదువుకున్నా గానీ, అట్లాంటా నివాసి. ఒక కంపెనీకి యజమాని కూడా. ఎప్పుడు కూడా మనం ఇలాంటివి ఇందాకటి నుంచి చూస్తున్నాను. గతంలో ఇలాంటి కార్యక్రమం నేనొకటి మెసూస్ స్పాన్సర్‌లతో అటెండ్ అయ్యాను. మనం రోజు ఘుమఘుమలాడే భోజనాన్ని వాసన చూస్తూ ఉంటే నిజంగా మనకు తినాలనిపించదు. అట్లనే ఉంది. ఎందుకంటే ఈ మెసూస్ స్పాన్సర్‌ల స్పందన వింటూ ఉంటే ఇంత గొప్పగా ఉంది. నేను కూడా క్యూలో ఉన్నాను మా నేటివ్ విలేజ్‌లో చేయడానికి. కాకపోతే మీ దగ్గర నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొని, నేను నా రేడియో కార్యక్రమాల్లో కానివ్వండి, బయట స్పాన్సర్‌లతో కానివ్వండి, మాట్లాడడానికి నాకు ఒక గొప్ప ఇది సదవకాశమే. అందుకని ఎవరు క్యాంప్ ఎక్కడ చేస్తున్నా గానీ నేను గమనిస్తూనే ఉంటాను. కొత్త విషయాలు ఏమి నేర్చుకుందామా? అవి ఎలా ఉపయోగపడాలి మన కాబోయే స్పాన్సర్‌లకి వీటికి అని. కాబట్టి ఇది చాలా చాలా సంతోషంగా ఉంది. అద్భుతంగా ఉంది. ఎవరు కూడా ఈ క్యాంపుల గురించి నెగెటివ్‌గా మాట్లాడలేదు. మాట్లాడడానికి ఏమి లేదనుకోండి ఇది. ఇంత గొప్పగా నిజంగా ఈ రథానికి సారథి బాలాగారని చాలా సార్లు చెప్పారు. బోర్ కొడుతుంది. మళ్ళీ బాలాగారని చెప్పాలంటే, ఆయన ఒక గరళ కంఠుడు అనంటే బాగుంటుందేమో. ఎందుకంటే కష్టాలేమున్నా ఇవన్నీ ఆయన కనపడవు. ఆయన మాటల్లో ఎప్పుడు మనం నెగటివిటీ చూడం. ఎందుకంటే ఆర్గనైజేషన్‌లో నిరంతరం పనిచేసే వాళ్ళకి ఒక స్ఫూర్తి కావాలి. ఎందుకు చేయాలి అన్న ప్రేరణ కావాలి. అలాంటిది బాలాగారిలో చూస్తున్నాను. కాబట్టి ఈ సాయంత్రం ఈ 4 మాటలు పంచుకోవడం మీతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఎన్ఆర్‌ఈ గారు. తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కంటిన్యూగా మేము శంకర నేత్రాలయాలో స్టార్ట్ అయినప్పుడు 2016లో 2 యూనిట్స్ ఉండేవి. ఒకటి జార్ఖండ్‌లో, ఒకటి చెన్నైలో. తర్వాత వెంట ఇప్పుడు హైదరాబాద్‌లో, పుట్టపర్తిలో, ఇంకోటి ఎట్టాయపురంలో ఈ ఈ ఈ మంత్‌లోనే రెడీ అవుతోంది. సో, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ అప్డేట్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా తీసుకెళ్ళాలి. సో, దానికి మా సెక్రటరీ శంకర్ నేత్రాలయ యూఎస్ఏకి వంశీ కృష్ణ ఎర్వారం. హి ఈస్ ఫ్రమ్ ఫీనిక్స్, అరిజోనా. చాలా చాలా 7/24 పనిచేస్తారు ఈ విషయంలో. ఒకసారి వంశీ నీ మాటల్లో కూడా ఈ క్యాంప్స్ గురించి ఒక మాట జనరల్‌గా. యాహ్! ధన్యవాదాలు బాలన్న. నమస్కారం. అందరూ దాతలకి ఇక్కడ ఉన్న దాతలందరికీ నా యొక్క నమస్కారం. ప్రత్యేకంగా
ప్రతి ఒక్కరు మీరు మీరు డబ్బులు అక్కడ ఇవ్వడమే కాకుండా, మీ వంతు మీరు ప్రత్యక్షంగా వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ చూసుకున్నారంటే చాలా టైం స్పెండ్ చేశారు. దానికి ధన్యవాదాలు. అండ్ మీ స్టోరీస్ అన్నీ వింటుంటే చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. మేము చేస్తున్న వర్క్ గూడా ప్రతిఫలం కా రైట్ కరెక్ట్ అయిన ప్రతిఫలం రైట్ అయిన పర్సన్స్‌కి చేరుతున్నట్టనేది తెలుస్తుంది. అందరికీ ధన్యవాదాలు. దాతలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వంశీ. కార్యక్రమంలో భాగంగా ఒక చక్కటి తెలుగు సినీ గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటాకు చెందిన సందీప్ కౌత. మా ఊర్లో జరిగిన చింతపల్లి క్యాంప్ తెలంగాణలో హైదరాబాద్ మేసు స్టార్ట్ అయినాక మాది 4th ఐ క్యాంప్. సో నారాయణ మాటల్లో కొంత విందాం. యాహ్! తప్పకుండా. అందరికీ నమస్కారం. ఇది ఈ స్పందన దాదాపు అంటే 7 గ్రామాలు దాదాపు చుట్టుపక్కల మా ఊరికి చుట్టుపక్కల 7 గ్రామాల నుంచి వచ్చి వినియోగించుకున్నారు. అయితే ఒక 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 ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ చెప్తా. ఏంటంటే ఒక క్యాంపు మొదటి రోజు ఒక ఆయన 70 ఏళ్ల పైనుంటాయి. ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అచ్చంపేట నుంచి అంటే దాదాపు ఒక 16, 17 కిలోమీటర్ల నుంచి రోజు వచ్చేవాడు. వస్తూ రోజు వచ్చి క్యాంప్ చూడడము, వీళ్ళు ఏం చేస్తున్నారు, సర్జరీ నిజంగానే సర్జరీ అవుతుందా, ఈ బస్సుల్లో సర్జరీ ఎట్లా అవుతుంది, అసలు అవుతుంది చేయించుకోవాలని ఉంది. ఆయన స్క్రీనింగ్ చేసిండు. ఆయన క్యాటరాక్ట్ అవసరం అని చెప్పారు డాక్టర్స్. అయితే క్యాటరాక్ట్ అవసరం అని చెప్పినారు, కానీ నేను ఎవరైనా ఇంకొకరు సర్జరీ చేసినంత వరకు వెయిట్ చేసి తర్వాత నేను చేయించుకుంటా అని చెప్పి 5 రోజులు తిరుగుతూ ఉన్నాడు క్యాంప్. రోజు వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. సో తర్వాత ఫస్ట్ సర్జరీ కాగానే అతను ఆ పక్కన కూర్చొని అడుగుతున్నాడు, ఎట్లయింది, ఏమైంది. సో ఇట్లా అడిగి తెలుసుకొని ఆమె ఫస్ట్ పేషెంట్ ఇచ్చిన వివరణకు ఆయన మంచి దాని స్పందన విన్న తర్వాత చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆయన ఇంటర్వ్యూ కూడా ఉంది, నేను తర్వాత వీడియో షేర్ చేస్తాను గ్రూప్లో. సో ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు నాకు ఎట్లా అంటే ఎంత మంచిగా చూసుకున్నారంటే లోపల డాక్టర్స్ మంచిగా లోపల తీసుకెళ్ళి మంచిగా అది చూస్తే చాలా క్లీన్ గా ఉంది. ఆపరేషన్ థియేటర్ ఎట్లయితే మనకు హాస్పిటల్లో మనం ఒక దవాఖానకి వెళ్తే ఎట్లయితే హాస్పిటల్లో రూమ్లు ఉన్నాయో అంత మంచిగా ఉంది. నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఫ్రీగా చేస్తున్నారంటే ఏమో ఫ్రీగా ఎందుకు చేస్తారు వీళ్ళు అనే డౌట్ నుంచి అలాంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకొని ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక్కసారి వాళ్ళు మంచి మనసారా వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. సో అలాంటి స్పందన ఎంతో మంది ఈ దానికి వచ్చిన పేషెంట్స్ వల్ల వినడం అయితే నాకైతే పర్సనల్ గా ఉన్నందుకు, ఎందుకంటే ఆ క్యాంపులో నేను మా ఊరు క్యాంపులో దాదాపు 7 రోజులు అక్కడనే ఉండడం జరిగింది. సో ఒక్కొక్కరి స్పందన చూస్తూ ఉంటే మనము వెచ్చించే ఏదైతే ఉంటుందో అది ఏమాత్రము మనము చాలా తక్కువ అనిపిస్తుంది. దానికి మనం పెట్టే ఎఫర్ట్ కానీ మన సైడ్ నుంచి ఇచ్చే మనీ కానీ ఫైనాన్షియల్ ఎయిడ్ చాలా తక్కువ అనిపించింది. సో మరీ ముఖ్యంగా ఇదేంటంటే తెలంగాణ మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయింది. శంకర్ నేత్రాలయ అనేది ఒక బ్రాండ్. ఇంకా అంటే మనం చెప్పాల్సిన అవసరం లేకుండానే ముందు ఇక్కడ క్యాంప్ వస్తుందని అంటే వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకొని ఈ క్యాంప్లో 100% సక్సెస్ రేట్ ఉంటుంది. తర్వాత ఎలాంటి అవాంతరాలు లేకుండా మంచి సక్సెస్ చేస్తున్నందుకు వాళ్ళకు డాక్టర్స్ మీద ఒక నమ్మకం ఏర్పడ్డది. అలాగే ఈ సంస్థ మీద ఒక నమ్మకం ఏర్పడ్డది. దాతలందరికీ వాళ్ళు అలాగే ఎంతో మంది ఎన్జిఓస్ ముందుకొచ్చి ఈ ఎన్జిఓ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తే మేము సపోర్ట్ చేస్తాము అంటే ఒక ఆటో దండోరా కానీ లేకపోతే ఇట్లాంటి దానికి మా సపోర్ట్ ఏమైనా అవసరం ఉంటే మేము చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. సో ఈ రకంగా నన్ను ఈ శంకర్ నేత్రాలయలో ఇన్వాల్వ్ చేసిన బాలన్నకు, అట్లాగే అందరూ శంకర్ నేత్రాలయ టీం అందరికి, ఎందుకనంటే అందరూ టీమ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ దేర్ ఏరియాస్. సో అట్లా మనము దినదినంగా అభివృద్ధి చెందుతూ పోతున్నాం. సో ఇది నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ నెక్స్ట్ మన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మెహర్ లంక అండ్ తను విజయ లంక గారు వాళ్ళిద్దరు వెళ్ళారు. వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మాటల్లోనే వాళ్ళ క్యాంప్ ఎక్స్పీరియన్స్ విందాం. ముందు విజయ్ గారు మీరు మాట్లాడండి.
థ్యాంక్ యూ బాలా గారు. నా పేరు విజయాలంక. నేను అట్లాంటా నుంచి. మేము సెప్టెంబర్ 2024లో నేను పుట్టిన స్థలం కోరుమిల్లి గ్రామంలో చేశాము ఈ క్యాంపు. సో, మా మేనమామ చాలా హెల్ప్ చేశారు. అక్కడ పంచాయతీ వాళ్ళ బోర్డుతోటి వాళ్ళందరితోటి ఆహ్, కలిపి హెల్ప్ చేసి ఫ్రెండ్‌షిప్ అలా పెరిగింది. ఊళ్ళో లోకల్ పీపుల్ చాలా హెల్ప్ చేశారు మాకు. ఆ టైంలో ఈ గోదావరి కొత్త నీరు వచ్చి మొత్తం రోడ్లు కొట్టుకుపోవడము, ట్రాన్స్‌పోర్టేషన్ సరిగ్గా లేకపోవడం, అవన్నీ చాలా ఇబ్బందులు పడ్డాము. దానివల్ల ఎక్కువ అడ్వర్టైజ్ చేయడానికి అవ్వలేదు. కానీ వాళ్ళు ఆటోల్లో తిరిగి మాట ద్వారా టముకు వేసి ఊళ్ళో అట్లాగా జనాల్ని బాగానే పోగు చేసుకొచ్చారు. క్యాంపు మొదటి రోజు అందరూ ఇలాగే భయపడ్డారు. ఏం చేస్తారో ఏమో, వీళ్ళెక్కడో అమెరికా నుంచొచ్చారు. ఏదో చేసేసి వెళ్ళిపోతారు. తర్వాత మా గతేంటి అన్నట్టుగా చాలామంది భయపడ్డారు. కొంతమంది అయితే లోపల వరకు వచ్చి ఆపరేషన్ టైంలో పారిపోయారు. అదేంటి అంటే, "ఏమో నువ్వేం చేస్తావో తెలీదు. లోపల ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నావు" ఇట్లాగా భయపడ్డారనమాట. అట్లాంటిది ఈ మెసు దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇళ్ళకి దగ్గరికి వెళ్ళి, పొద్దున ఆపరేషన్ చేసుకొని సాయంకాలం ఇంటికెళ్ళిపోవడం అంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అది ఆహ్, ఒక మిరాకిల్ లాగా అనిపించిందనమాట వాళ్ళకి. వాళ్ళు చాలా మా మా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు తెలుసుకొని వచ్చారు. ఫస్ట్ డే కంటే తర్వాత బాగా వచ్చి మమ్మల్ని మేము వెళ్ళిపోతుంటే ఇంకా ఉండమని చెప్పి బలవంతం చేశారనమాట. ఇంకా చెయ్యాలి, మేము అందరికీ చెప్పలేకపోయాం వానల వల్ల. చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పి. సో, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి దీనివల్ల. అందరికీ అవేర్‌నెస్ ఒకటి బాగా వచ్చింది. ఆహ్, ఈ అవకాశం ఇచ్చిన బాలా ఇందోతి గారికి చాలా థాంక్స్. థాంక్స్ విజయ్ గారు. ఒకసారి మెహర్ గారు మీరు గూడా మీ మాటల్లో మీరు ఎనీ లాంగ్వేజ్ యూ చూస్ టు స్పీక్. More comfortable in English. యూ So, గో హెడ్. గో హెడ్. so it was a good, very good experience in conducting a camp end to end by self. I had done this when I was in school as a student. We did these eye camps every year. I'm talking of 72 through 77. So those years, the school conducted a free eye relief camp for the poor people. So we used to be a nurse, cooking food for them, feeding them, and the surgery would take about 15 minutes or 20 minutes. They would only remove the cataract lens and just cover it and put glasses. But for recovery, they had to stay in the hospital or in the school. We created hospital beds for them. They couldn't move for a whole week. So we had to cook and feed them. We had to change their clothes. We had to give them a soft sponge bath. All their nature calls, we had to take bedpans and pots and do all that as a nurse. With all that, now they don't have to stay for 2 weeks or 1 week after the surgery. In 15 minutes, they're coming out and they're able to see. They put the dark glasses and they're leaving. So that's the advancement of technology, which is provided by Shankar Netralaya, thanks to the research in that area that Shankar Netralaya does, and the ease with which they're able to do with an entire staff of 22 to 25 people, traveling from a larger city to a remote village and living there, going through the personal sacrifices of their families, staying away from them and doing this work is highly commendable. And with that and the satisfaction of the patients when they come out of the hospital theater, after the operation theater, when they come out, it is like, it's so overwhelming. I was literally crying and, eyes were watering up for each person that was coming and giving a hug and saying, hey, this is so great, we can see. So with that, the enthusiasm is there to do more, and looking for an opportunity when I can do the next camp. Thank you very much, Bala Garu. Thank you all the board of trustees and all supporting staff in Chennai, in other places, Hyderabad and Puttaparthi, and it will slowly be coming to Vizag and then Jharkhand. So thanks for everybody in the staff and everyone. Thank you all. థ్యాంక్ యూ మెహర్ గారు అండ్ విజయ్ గారు. సో తర్వాత మన వినోద్ పర్ణ, మా శంకర్ నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ సియాటిల్లో ఉంటారు.
సో వినోద్, ఒకసారి నీ ఎక్స్పీరియన్స్ విత్ 2 క్యాంప్స్ ఒకసారి చెప్తావా? Sure. First of all, thank you so much, Balagaru and Shankar Nethralaya team for giving this opportunity. So first thing, నాకు రామ్ కోటి గారి గురించి చెప్పాలంటే ఈజ్ మై మెంటర్. ఈజ్ క్లోజెస్ట్ టు మై హార్ట్. ఫస్ట్ నేను ఎప్పుడైతే శంకర్ నేత్రాలయ మేసు క్యాంప్ అనే దాని గురించి స్టార్ట్ చేసినప్పుడు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా స్టార్ట్ చేసినప్పుడు, దాని గురించి తెలుసుకున్నప్పుడు ఫస్ట్ నేను ఇది మా రామ్ కోటి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాను. ఆయన వెంటనే యాక్సెప్ట్ చేసి వినోద్ చేద్దామని చెప్పేసి చెప్పారు. అండ్ రామ్ కోటి గారు ఇందాక చెప్పినట్టు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది. భాస్కర్ గారి గురించి చెప్పాలంటే, భాస్కర్ గారిని అన్న అని పిలుస్తాను నేను. భాస్కర్ అన్న క్వాడ్రంట్ టెక్నాలజీస్ ఫౌండర్. సో మేము రీచ్ అవుట్ అయ్యాం, భాస్కర్ అన్న ఇలా ప్రోగ్రామ్ ఉందని. ఇందాక భాస్కర్ అని చెప్పినట్టు తప్పకుండా వినోద్ చేద్దాం మనం అన్నారు. ఆయన అప్పట్లో అన్నప్పుడు ఆ థాట్, ఓకే ఇది ఇంకొక డొనేషన్ అనేటట్టు కాకుండా ఇంకా కొన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, అన్న మనం ఒక పెళ్లి ఎలాగైతే చేస్తామో అలాగా పెద్ద ప్రోగ్రామ్ ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాము. దాని తర్వాత అన్న దాని గురించి తెలుసుకొని ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యి కొంతమందికి చెప్పి వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అని డీటెయిల్స్ కనుక్కొని ఒక్కొక్కటి నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆ రోజు ఇది వీళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళకి ఎలా ఫుడ్ ఏర్పాట్లు చేయాలి, ఎక్కడ ఉంటారు వాళ్ళు అని చెప్పేసి డీటెయిల్డ్ గా అడిగి తెలుసుకొని అన్ని అక్కడుండి దగ్గరుండి చూసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ అన్న ఫర్ డూయింగ్ దిస్ ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యాజ్ ఓవరాల్ సర్వేంద్రియ నయనం ప్రధానం. మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి నాకు ఇది తీసుకున్నానంటే, నేను ఇది ఒక ఈవెంట్, ఒక కంటి గురించి. మా అమ్మమ్మ గారికి కూడా శుక్లాలు ఉండేవి, బట్ తను ఎంతో ఉన్నా కూడా ఒక డాక్టర్ దగ్గరికి, ఒక సెటిలైజ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి చేయించుకోవాలంటే. తన కాళ్ళు బాగుండేవి కాదు. సో అక్కడికి వెళ్ళాలి చేయించుకోవాలంటే స్కెడ్యూల్ మారుస్తూ ఉండేది. నెక్స్ట్ మంత్ చేసుకుందాం. కానీ నేను మాత్రం అబ్జర్వ్ చేసేది, అది పెరుగుతూ ఉండేది అన్నమాట ఆ శుక్లం. అప్పుడు నాకు అర్థమైంది దాని యొక్క ఇంపార్టెన్స్. ఒక్కసారి మన బాలాగారు అండ్ సోమా జగదీష్ నా ఫ్రెండ్, వాళ్ళు ఒక్కసారి నాకు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. తనకే నేను హెల్ప్ చేసినట్టు భావించాను ఈ తీసుకొని. ఇప్పుడు ఈ రోజు ఎంతో మంది, మన రామ్ కోటి గారు వాళ్ళ ఈవెంట్ లో ఒక 100 members, 111 members, అండ్ భాస్కర్ గారు ఈవెంట్ లో 89 members. ఓవరాల్ ఒక 200 మందికి మనం కంటి చూపు ఇచ్చాము అనేది ఆనందం చాలా చాలా ఎక్కువ. దానిలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ బాలాగారు. రియల్లీ థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ అండ్ ఆల్సో కోఆర్డినేటింగ్ విత్ మీ ఫర్ మోర్ టైమ్ స్కెడ్యూల్స్. ఎన్నోసార్లు నేను స్కెడ్యూల్ చేసుకోవడం మిమ్మల్ని అడిగాను, అన్నిటికీ మీరు ఎస్ చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ వంశీ శ్యామప్పాలి గారు. Thanks. It was really great, and we'll continue to do that and take Shankar Nethralaya to next level. థ్యాంక్ యూ వినోద్. మీకు తర్వాత మన అనదర్ ట్రస్టీ ఫ్రమ్ సియాటిల్ సోమా జగదీష్ కి, మీ ఇద్దరు వెరీ వెరీ డైనమిక్ అండ్ కమిటెడ్ వాలంటీర్స్ ఫర్ శంకర్ నేత్రాలయ. సో మీ ఇద్దరికి మరొకసారి తర్వాత మన ఈ ఇయర్ మనము జార్ఖండ్ లో బెహ్రైట్ అనే ప్లేస్ లో ఆపి సపోర్ట్ తో చేసామన్నమాట. మన చంద్రమౌళి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఫ్రమ్ విస్కాన్సిన్ మిల్వాకీ వాళ్ళు లాస్ట్ ఇయర్ శంకర్ నేత్రాలయ ఇయర్ ఎండ్ ఫండ్ రైజర్ చేసినప్పుడు దే గాట్ ఫ్యూ స్పాన్సర్స్, అందులో ఒకరు ఆపి వాళ్ళు. సో అందువల్ల మనం వీఆర్ ఏబుల్ టు సపోర్ట్ వన్ క్యాంప్ ఇన్ జార్ఖండ్. సో చంద్రమౌళి కాల్లో ఉన్నారు. చంద్రమౌళి మాటల్లో క్యాంప్ గురించి తన సాటిస్ఫాక్షన్ ఏంటి విందాం. థ్యాంక్ యూ బాలన్న. ముఖ్యంగా నేను ఈ శంకర నేత్రాలయ కుటుంబానికి నేను ఎలా పరిచయం అయ్యానంటే, వంశీ మా మిత్రుడి ద్వారా బాలారెడ్డి గారిని కలవడం, ఈ మహోత్తర మహాయజ్ఞంలో మేమందరం కూడా బాగా పంచుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. బాలారెడ్డి చెప్పినట్టుగా మేము గత సంవత్సరం
విస్కాన్సన్‌లో మేము శంకర నేత్రాలయాన్ని ఇక్కడ ఈ చాప్టర్‌ని స్టార్ట్ చేశాము. డాక్టర్ హరిబండ్ల గారు మరియు నేను కలిసి, నేను చాప్టర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉండేవాడిని అప్పుడు. ఆయన బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా ఉండేవారు. సో, ఆయన, నేను ఇక్కడ లోకల్‌గా ఉన్నటువంటి ఆపి బృందం, డాక్టర్ ప్రశాంతి గారు, అలాగే మన స్పాన్సర్ డాక్టర్ కందగోపాల్ గారు, అందరం కలిసి మ్యూజికల్ నైట్ ఈవెంట్ ఇక్కడ చేసి, మనము దానికి కావాల్సినటువంటి ఫండ్స్ రైజ్ చేసి, మనకు ఆపి వాళ్ళు మీసు స్పాన్సర్ చేశారు. సో, ఆయన కోరుకున్నట్టుగా మనము జార్ఖండ్‌లో మనము మీసు ఐకాంప్ చేశాము. చాలా అద్భుతంగా జరిగింది. మనము అక్కడ జరిగినటువంటి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం వాళ్ళకి షేర్ చేశాము. ఆయన చాలా పర్సనల్‌గా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే తను కోరుకున్న విధంగా ఆయన అక్కడికి పర్సనల్‌గా వెళ్ళకపోయినా సరే, డాక్టర్ మెహర్ గారు వెళ్ళి అక్కడ దాన్ని దిగ్విజయంగా చేసిన దానికి చాలా సంతోషంగా ఆయన ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ బాలా అన్న మరియు మెహర్ గారు. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను బాలా అన్న గురించి ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా గానీ బాలా అన్న ఐ క్యాంప్ స్టార్ట్ చేయొచ్చు. కానీ పుట్టపర్తిని ఎందుకు చూజ్ చేసుకున్నాడు అంటే, ప్రపంచానికి ప్రేమను, శాంతిని పరిచయం చేసినటువంటి శ్రీ సత్యసాయి బాబా గారు ఆల్రెడీ ఆ ప్రాంతంలో ప్రేమ, యువతత్వం ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మానవుడిగా పుట్టి దేవుడిగా కోట్లాది మంది ప్రజల చేత ఆరాధింపబడినటువంటి సత్యసాయి బాబా యొక్క మార్గంలో పుట్టపర్తిలో మీసు క్యాంప్ స్టార్ట్ చేసి దిగ్విజయంగా ఎన్నో క్యాంప్స్ చేపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బాలా అన్న. మీరు ఇలాంటివి ఎన్నో చేపట్టాలని, మా అందరికీ కూడా మీరు దారి చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. ఎందుకంటే ఇందాక సూర్య గారు మాట్లాడారు. నేను ఆయన కళ్ళల్లో చూశాను నేను హ్యాపీనెస్. అంటే రాయలసీమ అనేది చాలా వెనుకబడిన ప్రాంతం అని చెప్పారు. సో, అక్కడ ప్రజలకి మీ ద్వారా ఇలాంటి సేవలు అందడము మా అందరికీ కూడా చాలా సంతోషం బాలా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రమౌళి. అండ్ తర్వాత చివరగా మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్యామపాలి గారు ఫ్రమ్ లాస్ ఏంజల్స్. శ్యామపాలి గారు, తర్వాత అనదర్ ఫ్రెండ్ మల్లిక్ బాండా, వీళ్ళిద్దరూ కలిసి లాస్ ఏంజల్స్ చాప్టర్ని చాలా స్ట్రాంగ్గా తయారు చేశారు. ప్లస్ పర్టికులర్గా ఈ డిజిటల్ మీడియా, మనం మాట్లాడే ఈ ప్రతి ఒక్కటి టీవీ ఛానల్స్కి తీసుకెళ్లడంలో శ్యామ్ గారి కృషి చాలా ఉంది. సో, ఈ ప్రోగ్రామ్ను కూడా మనము మాట్లాడుకుంటున్నప్పుడు మన ఓన్లీ గ్రామరే ఉంటుంది, బికాజ్ మన అనుభవాలు రంగరించి చెప్తున్నాము. బట్ వీక్షించే ప్రేక్షకులకు దీంతో పాటు కొన్ని అద్భుతమైన పాటలు కూడా మధ్య మధ్యలో ప్లే చేసి ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా తీసుకెళ్లే దాంట్లో శ్యామ్ గారి కృషి చాలా ఉంది. ఒకసారి శ్యామ్ మీ మాటల్లో చెప్పాక ఈరోజు ప్రోగ్రామ్ని ముగిద్దాం. థ్యాంక్స్ అండి బాలా గారు. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మానవతా దృక్పథంతో ఈనాడు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి మేసు కార్యక్రమం ద్వారా ఎంతోమందికి కంటి చూపు తెప్పిస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని వారి అనుభవాలు, జ్ఞాపకాలు వింటుంటే ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఉత్తేజపూర్వకంగా ఉందండి. శంకర నేత్రాలయ సంస్థ ద్వారా నా వంతు ప్రజాసేవ చేయడం దేవుడిచ్చిన ఒక మంచి అవకాశంగా భావిస్తూ మీకు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాతలందరికీ కూడా నా ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అందరికీ. తర్వాత వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన శంకర నేత్రాలయ వెబ్సైట్ www.shankaranetralaya.usa.orgకి వెళ్తే మీకు పైనే మేసు బస్సెస్ ఫోటో ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అవైలబుల్ ఇన్ 6 లాంగ్వేజెస్. కొందరు కొత్తగా వచ్చే స్పాన్సర్స్ మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఫ్యాక్ట్ కావాలి అని అడుగుతారు. ఆ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 6 లాంగ్వేజ్ల్లో ఉన్నాయి. సో మీరు కానీ ఎవరైనా కొత్త స్పాన్సర్స్ కానీ ఎవరికైనా కూడా ఫీల్ ఫ్రీ టు షేర్ ఓన్లీ 1 లింక్ విత్ ఆల్ 6 లాంగ్వేజెస్. సో తర్వాత మరొకసారి ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి పాల్గొన్న దాతలందరికీ వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Please keep watch and subscribe US1 TV.